చెప్పడం జరిగింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొద్దన లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే, పెన్షన్ ఏదైతే 3,000 అని చెప్పి 5 ఏళ్ళు తీసుకున్నాడు 3,000 చేయడానికి, మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలైతే 24 కానీ 25 కానీ 26 కానీ 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీసు, 29 ఇంకో 250 రూపీసు. అంటే ఎన్నికల సంవత్సరాలు 28, 29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 2,00,000 రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం నువ్వు 2,00,000 రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలో